కరివేపాకు, కొత్తిమీర నేను అన్నీ కూడా పెట్టుకున్నానండి, సర్దుకుని పెట్టుకున్నాను. ఒకసారి ఆవాలు, తాలింపు, పోపు గింజలు వేగిన వెంటనే నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా సిద్ధం చేసుకున్నాను కదా, అది మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి పోపు వేగిన వెంటనే. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా మనం వేసేసుకున్నాక చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మాకు డైలీ రొటీన్ అనే చెప్పుకోవచ్చు. బంగాళదుంపలు ఎప్పుడు ఫ్రై, లేకపోతే మాకు ఇంకోటి కూడా చేసుకుంటామండి గట్టిగురు అని. అలా కాకుండా ఇలా పొడిని చేసుకోవడం కూడా ఇలా మాకు కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు కూడాను గట్టిగురు అంటే ఇష్టం అంటుంటారు, ఏపుడు అంటే ఇష్టం అంటుంటారు. ఇప్పుడైతే కరివేపాకు అలా వేసుకుంటున్నాను. ఇలా మనం కొంచెం ఉల్లిపాయలు అయ్యి మనకు మగ్గాక పచ్చిమిరపకాయలు, దాంతోపాటు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు దుంపలు చూపిస్తాను. ఆల్రెడీ ఉడకపెట్టుకుని పెట్టేసుకున్నానండి, దాన్ని స్మాష్ చేసుకుని మనం ఉంచుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు దీనికి తగ్గట్టు మనం వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు. ఉల్లిపాయ తాలింపు సామాన్లకి